ఇంకెన్ని రోజులు ఈ రాళ్ళు రప్పలు కొట్టుకుంటూ కూర్చో కష్టపడాలో ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఎప్పుడు రిచ్ అవుతానో ఏమో నేనైతే. నెలంతా కష్టపడితే 5,000 జీతం వచ్చిందిరా నాయన. రాళ్ళు కొట్టి రప్పలు కొడితే అయ్యా అయ్యా భగవంతుడా, వచ్చిన 5,000 కూడా ఇట్లా కట్ అయిపోతే నేను రిచ్ అవ్వడం ఎలా తండ్రి? దేవుడా నన్ను రిచ్ చేస్తావా లేకపోతే ఇప్పుడే చచ్చిపోవాలా నేను? చెప్పు నాయనా, నీ బాధ ఏంది? నన్ను మంచి మర్యాదగా ధనవంతుని చేస్తేనేమో చెయ్యి, లేదంటే నాకు వచ్చే క్రోధానికి నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నాయన, ధనవంతులు అవ్వడం అంటే గొర్రెల్లా కష్టపడడం కాదు. 3,000 సంపాదించినా ధనవంతులు అవ్వచ్చు. అదెలా తండ్రి? ఏమైనా మార్గాలు ఉంటే చెప్పు కదా. నేను చెప్పను కానీ నీకు వీడియో ప్రసాదిస్తా. ఆ వీడియో చివరి వరకు తప్పకుండా చూడు, నీకే అంతా అర్థమవుతుంది. ఎంత సంపాదించినా మనీని సరిగ్గా మేనేజ్ చేయలేక సఫర్ అవుతున్నారా? అయితే వేణు కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ కండక్ట్ చేస్తున్న హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఇన్ ఎ స్ట్రాటజిక్ వే వర్క్ షాప్ కి క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి అటెండ్ అవ్వండి. మీ శాలరీ 10,000 అయినా లేకపోతే 50,000 అయినా ఇవన్నీ మ్యాటర్ చేయవు. ఓన్లీ మ్యాటర్ ఏంటంటే మీరు ఎంత మనీ ఎండ్ ఆఫ్ ద డే సేవ్ చేస్తున్నారండి. ఒకవేళ సేవ్ చేసిన అమౌంట్ తక్కువ ఉన్నా లేదా జీరో ఉన్నా మీకు మనీ రూల్స్ తెలియవని అర్థం. ఇదే కాదు, మీరు మనీ ఎక్కువ సంపాదించకపోయినా, సంపాదించి సేవ్ చేయకపోయినా, మనీ నుండి మనీ జనరేట్ చేయకపోయినా, డబ్బులు ఎలా వస్తాయి అని అర్థం కాకపోయినా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను మీకు 5 ఇంపార్టెంట్ మనీ రూల్స్ గురించి షేర్ చేస్తాను. దాని తర్వాత మీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం గ్యారంటీ. హలో అండి, నేను మీ వేణు కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. అన్నిటికన్నా ముందు డబ్బులు ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. హౌ వెల్త్ ఈజ్ జనరేటెడ్. హార్డ్ వర్క్ చేస్తే మనీ వస్తుందని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీక్లో 7 days ఒక రెస్టారెంట్లో హార్డ్ వర్క్ చేసి చూడండి, మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. రిచ్ అవ్వాలనంటే, వెల్త్ క్రియేట్ చేయాలనంటే ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కు ఆన్సర్ తెలుసుకోవడం మర్చిపోకండి. నెంబర్ 1 ఏం చేయాలి, నెంబర్ 2 ఎవరితో పాటు చేయాలి, నెంబర్ 3 ఎప్పుడు చేయాలని. ఈ 3 క్వశ్చన్స్కు ఆన్సర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా మ్యాటర్ చేస్తుంది. కష్టపడకపోతే ఏది సాధ్యం కాదు. కానీ ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తేనే రిచ్ అవుతారని ఎక్కడ లేదు. ఇప్పటి వరకు ఫస్ట్ క్వశ్చన్ ఏం చెయ్యాలి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయకపోతే ముందు దాన్ని ఫిగర్ అవుట్ చేయండి. ఇది తెలియకుండా మీరు ఊరికనే హార్డ్ వర్క్ చేస్తే చివరికి మిగిలేది గుండు సున్నా మాత్రమే. నెక్స్ట్ పాయింట్ను అర్థం చేసుకునే ముందు ఈ ఇంపార్టెంట్ థింగ్ను క్లియర్ చేసుకోండి. అదేంటంటే ఇన్కమ్ ఇంకా వెల్త్ రెండు సేమ్ కాదని. ఏంజిల్ లిస్ట్ కో ఫౌండర్ అయిన నావిల్ రవికాంత్ ప్రకారం వెల్త్ అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బులు సంపాదించి ఇచ్చే అసెట్స్ అని అర్థం. ఇన్కమ్ ను వెల్త్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్కమ్ అంటే టైం ఇంకా కష్టానికి పే చేసే అమౌంట్ కాబట్టి. సపోజ్ ఒక పర్సన్ 9 to 5 జాబ్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి శాలరీ మాత్రమే వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తే అది మీ ఇన్కమ్ అవుతుంది. కానీ అదే మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, దాంతో మీరు జాబ్ చేయకుండా కొన్ని ఇయర్స్ సర్వే అవుతున్నారు అనుకోండి, అది మీ వెల్త్ అనేది అవుతుంది. మీ ఫోకస్ మొత్తం ఇన్కమ్ పైనే కాకుండా వెల్త్ క్రియేట్ చేయడం పైన కూడా ఉండాలి. వెల్త్ క్రియేట్ చేయాలనంటే, రిచ్ అవ్వాలంటే అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ అది ఏంటంటే అదే ఫైండ్ అండ్ బిల్డ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఈ ప్రపంచంలో చాలా పెయింటర్స్ ఉన్నారు, కానీ అందరికన్నా రిచ్ పెయింటర్ ఎవరంటే పెయింటింగ్ లో మాస్టరీ చేసిన వారే. మీరు ఏ ఫీల్డ్ అన్నా చూస్ చేసి చూడండి, ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళే ఆ ఫీల్డ్ లో మాస్టర్స్ అయ్యారు. సో ఫస్ట్ మీ ఫోకస్ మనం ముందు మాట్లాడుకుంటున్నట్లు ఏం చెయ్యాలి అనే దానిపైన ఉండాలి. ఏదో ఒక ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత అందులో మాస్టర్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీరు 1 లేదా 2 ఎక్స్పర్ట్ అవ్వగలరు. ఆ 1 లేదా 2 థింగ్సే మీకు చాలా రిచ్ పర్సన్స్ ను చేయొచ్చు. అది ఎప్పుడంటే మీరు వాటిల్లో ఎక్స్పర్ట్ అయినప్పుడే. ఏం చేయాలనే పాయింట్ క్లియర్ అయితే ఆ ఫీల్డ్ లో మాస్టరీని పొందండి. దాని తర్వాత సెకండ్ రూల్ వచ్చేసి లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. 60 years వరకు వారన్ బుఫెట్ $4 billion సంపాదించేవాడు. కానీ దాని తర్వాత ఎంత సంపాదించాడో అందరికీ తెలిసిన విషయమే. మనీ ఎప్పుడు షార్ట్ టర్మ్ లో వస్తుంది, కానీ వెల్త్ మాత్రం ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను మీకు కొత్త విషయాలు ఏం చెప్పడం లేదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటో
ఏంటో అందరికీ తెలుసు. నేను మీకు వారెన్ బుఫెట్ లాగా ముసలోలు అయిన తర్వాత సంపాదించమని ఇక్కడ నేను చెప్పట్లేదు. స్టార్టింగ్లో మనకు రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం మనం ఊహించని దానికంటే ఎక్కువ వస్తుంది. లాంగ్ టర్మ్ అంటే 20 to 25 years తర్వాత ఆలోచించమని కాదు, కనీసం 2 to 3 years తర్వాత ఎలా ఉండాలో ఆలోచించండి. ఏ పని చేయాలన్నా టైం అనేది పడుతుంది. అది బిజినెస్ అయినా, ఇన్వెస్టింగ్ అయినా, యూట్యూబ్ అయినా, లేదా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం అయినా, ప్రతి దానికి టైం అనేది పడుతుంది. ఒకే రోజులోనే ప్రాపర్టీ ప్రైజెస్ పెరగవు, టైం ప్రకారం స్లోగా పెరుగుతాయి. కానీ మన ఇండియాలో చాలా మందికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేని కారణంగా చాలా మంది లాంగ్ టర్మ్ గురించి అస్సలు ఆలోచించరు, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయరు. ఏ కంట్రీలో ఎంతమంది షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారని చూస్తే మన ఇండియాలో ఓన్లీ 3% పీపుల్ మాత్రమే షేర్ మార్కెట్ లో మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిసింది మార్కెట్ రీసెర్చ్ ప్రకారం. థర్డ్ రూల్ వచ్చేసి 50-30-20 రూల్. స్టార్టింగ్ లో అందరూ ఎక్కువ సంపాదిస్తే రిచ్ అవుతారని అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటంటే ఎక్కువ మనీ సంపాదించి మీకు మనీని యూజ్ చేయడం తెలియకపోతే మీరు రిచ్ అవ్వలేరు. ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే ఇండియాలో ఎంతమంది అయితే జాబ్ చేస్తున్నారో అందులో నుండి 80% ఆఫ్ పీపుల్ మంత్ ఎండ్ అవ్వక ముందే శాలరీని ఖర్చు పెట్టేస్తుంటారు. మరి దీనికి సొల్యూషన్ ఉందంటే ఉంది, అదే ఈ 50-30-20 రూల్. ఈ రూల్ ప్రకారం మీరు మంత్లీ ఇన్కమ్ ను 3 పార్ట్స్ లో డివైడ్ చేయాలి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 20,000 అయితే మీరు దాన్ని 3 పార్ట్స్ లో డివైడ్ చేసుకోండి. లైక్ 10,000, 6,000 అండ్ 4,000. అంటే 50%, 30% అండ్ 20% అన్నమాట. మీ శాలరీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి 10,000 ను మీరు మీకు చాలా అవసరమైన వాటిపైన ఖర్చు పెట్టండి. లైక్ పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు, గ్రాసరీస్, బిల్స్ లాంటి వాటిపైన ఫస్ట్ పార్ట్ ని మీరు ఖర్చు అనేది పెట్టండి. ఇక నెక్స్ట్ 30% లో మీ హాబీస్ ను ఎంజాయ్ చేయండి, లైక్ షాపింగ్, పార్టీస్, మూవీస్ లాంటివి. ఇక 20% రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ లేదా ఇన్వెస్ట్ చేయండి, కానీ ఖర్చు అనేది పెట్టకండి. మీకు అనిపించవచ్చు ఓన్లీ పర్సనల్ నీడ్స్ కోసమే 70-80% కొన్నిసార్లు అయితే మొత్తం అవి స్పెండ్ అవుతుంది. ఇక హాబీస్ కోసం ఎక్కడి నుండి స్పెండ్ చేయాలి, ఇంకా సేవింగ్స్ ఎక్కడ చేయాలి, వచ్చిన డబ్బులు అక్కడికెక్కడికే పోతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమే నేను చెప్పేది ఒకటే, అన్నెసెసరీ ఖర్చులు చెయ్యకండి. మీరు లక్షలలో సంపాదిస్తున్నప్పుడు మాత్రమే ఈ హాబీస్ని పూర్తి చేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం నెసెసరీ అయిన వాటిపైనే ఖర్చు పెట్టండి. దానిపైన ఒక ఫేమస్ కొటేషన్ కూడా ఉంది, అదేంటంటే పీపుల్ బై థింగ్స్ దే డోంట్ నీడ్ విత్ మనీ దే డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ ద పీపుల్ హూ డోంట్ కేర్. అనగా చాలా మంది అవసరం లేని వాటిపైనే పైసలు లేకున్నా సరే కొనుక్కుంటూ ఉంటుంటారు, ఎందుకంటే ఎవరైతే కేర్ కూడా చేయరో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం. అందుకే మీరు ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువ ఉంటే మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. ఇంకా మందిని ఇంప్రెస్ చేయడం కోసం ఖర్చు పెట్టడం ఆపేసేయండి, ఎందుకంటే ది డోంట్ కేర్, వాళ్ళు మీ గురించి ఆలోచించరు. ఇక 4th పాయింట్, లెవరేజ్ యువర్ రిసోర్సెస్. ఒకవేళ మనం ఒక పర్సన్ని ఉట్టి చేతులతో పెద్ద రాయిని కదిలించమని అడిగితే ఎంత ప్రయత్నించినా కూడా అతను ఆ రాయిని కదిలించలేడు. కానీ అదే పర్సన్కు ఒక రాడ్ లాంటిది ఏదైనా ఇచ్చి దీని కింద చిన్న స్టోన్ పెడితే అతను ఆ పెద్ద రాయిని ఈజీగా కదిలించగలుగుతాడు, ఎందుకంటే అతనికి సపోర్ట్ దొరికింది కాబట్టి. ఇదే విషయాన్ని నెవిల్ రవికాంత్ కూడా చెప్పారు. ఎక్కువ మనీ సంపాదించడం, వెల్త్ క్రియేట్ చేయడం చాలా కష్టం, కానీ ఇదే ప్రాసెస్ని మనం లెవరేజ్ చేస్తే అది చాలా ఈజీ అవుతుంది. లెవరేజ్ అంటే మీరు ఏదైనా ఇన్కమ్ను కంటిన్యూస్గా పెరిగేలా క్రియేట్ చేసుకున్నారనుకోండి, అది లెవరేజ్ అవుతుంది. లైక్ మీ బిజినెస్లో టాలెంటెడ్ పర్సన్స్ని హైర్ చేసుకోవడం, అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేయడం లాంటి ఎన్నో పనులు చేయడం ఇందులో వస్తాయి. అంతేకాదు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నారు, ఆ ప్రాపర్టీ ద్వారా మీరు పని చేయకుండా కూడా మీకు డబ్బులు వస్తూనే ఉన్నాయి, అది కూడా లెవరేజ్ అవుతుంది. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ అనేది అన్ని కూడా లెవరేజ్ అని అంటారు అనమాట. తర్వాత మీరు ఇందులో తక్కువ ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది, రిజల్ట్స్ అనేది ఎక్కువ వస్తాయి, దాన్నే లెవరేజ్ అంటారు. చాలా మంది వర్క్లో చాలా ఎఫర్ట్స్ పెడతారు, కానీ వాళ్ళకు అంత ఆశించిన రిజల్ట్స్ అనేది దొరకదు. కానీ వాళ్ళ వర్క్ ఈజీ చేసుకోవడానికి యూజ్ అయ్యే వాటి గురించి పట్టించుకోకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, అందుకే వాళ్ళకు రిజల్ట్ అనేది తక్కువనే దొరుకుతుంటాయి అనమాట. అంటే లెవరేజ్ లేదు, వాళ్ళు లెవరేజ్ పైన ఫోకస్ కూడా లేదు వాళ్ళకి, అందుకే పనిని లెవరేజ్ అనేది చేయండి. ఇక లాస్ట్ 5th రూల్, హౌ టు బి రిచ్ వితౌట్ బీయింగ్ లక్కీ. రిచ్ అవ్వడానికి లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. మీరు ప్రతిరోజు ప్రయత్నిస్తే లక్కీ అవ్వచ్చు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, లేదా మీరు మీ పర్సనాలిటీను, బ్రాండ్ను బిల్డ్ చేసుకుంటే లక్ మీ వెంట ఖచ్చితంగా వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ
ఎందుకంత సంపాదిస్తున్నాడు, ఎందుకు అతనికి అన్ని గణం యాడ్స్ అనేది ఆఫర్స్ ఈరోజు దొరుకుతున్నాయి. లక్ వల్ల కాదు, అతన్ని బ్రాండ్ ని బిల్డ్ చేసుకున్నాడు. కాబట్టి మీరు మైండ్ పెట్టి మిమ్మల్ని మీరు ఎంతలా బ్రాండ్ చేసుకోవాలంటే లక్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. ఒకవేళ ఇంతగానం విన్నాక ఎస్ ఫైనాన్షియల్గా ఇప్పటి వరకు నాకు చాలా అవగాహన లేదు, చాలా వీక్ ఉన్నాను, నేను చాలా విషయాలు మిస్టేక్ చేస్తున్నాను, ఇంకా నిజంగా మనీ మేనేజ్మెంట్ నేర్చుకుంటే నా జీవితం మారిపోతుంది అని మీకు అనిపిస్తే వెరీ సూన్ మనీ మేనేజ్మెంట్ పైన హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అనే ఒక మంచి ప్రోగ్రామ్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మనీ మేనేజ్మెంట్ గురించి నేర్పిస్తాను నేను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మంచి మనీ మేనేజ్మెంట్ అనేది విషయాలు అనేది మీరు నేర్చుకోండి. అలాంటి వర్క్షాప్ అటెండ్ అయ్యి మరి ఈ మనీ మేనేజ్మెంట్ లేక ఈరోజు ఎంతో మంది మనీ మిస్టేక్స్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఎదుగుతలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తే పాపం వాళ్ళు మనీ మేనేజ్మెంట్ పైన ఒక అవగాహన వచ్చి వాళ్ళ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. మీరు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్యామిలీ గ్రూప్స్లలో, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లలో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఏది మన ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే అందరితో అనేది ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. అట్లనే వీడియో కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.